అసమాన పోరాటశీలి మానవతా విలువలకు నిలువెత్తు రూపం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కొనియాడారు. రాజకీయాలు, సేవా కార్యక్రమాలతో అనుక్షణం ప్రజల కోసమే ఆలోచించే మంచి మనసున్న ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు, మరిన్ని శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాగసేన రాయల్ గారు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కన గారికి, జన సైనికులకు, ఎన్డీఏ నాయకులకు, అందరికీ వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్ష. ఒక గొప్ప ఆశయాలకి, మంచి ఆశయాలకి దేవుడు ఎప్పుడు తోడుంటాడు. ఈ రాష్ట్రం బాగుండాలని, ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్లాలని ఆనాడు వైఎస్ఆర్ పార్టీ దుర్మార్గ పాలనకి ఎదురుండి పోరాడి, దోపిడీ వాళ్ళ చేతిలో ఉంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది, రాష్ట్ర ప్రజలు అన్యాయం అయిపోతారు అని దోపిడీ పాలన మీద, అరాచక పాలన మీద, దౌర్జన్య పాలన మీద పోరాటం చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు. గొప్ప మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తలసేమియా వ్యాధికి నారా భువనేశ్వరి గారు ఒక కార్యక్రమాన్ని తలపెడితే 50 లక్షల డొనేషన్ ఇచ్చి వారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేశారు పేదల కోసం వారు. అలాగే వారు ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఉండాలని, ఈ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేయాలి, పేదరిక నిర్మూలన జరగాలంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు ఉంటేనే జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి ఒక కుడిభుజం లాగా వర్క్ చేశారు. పల్లె పండుగ పేరుతో ప్రతి గ్రామం అభివృద్ధి చెందే విధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే బాధ్యత అప్పచెప్పారో ఆ బాధ్యతలు బ్రహ్మాండంగా చేస్తూ పదవికి వన్నీ తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం అంకిత భావంతో ఎన్డీఏ ఆశయాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. చంద్రబాబు గారు జైల్లో ఉంటే ఆ రోజు దుర్మార్గులు తప్పుడు కేసు పెట్టి జైల్లో పెడితే, జైలుకి వెళ్లి మేము చంద్రబాబు గారికి మద్దతు ఇస్తున్నాం, తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తాం, ఈ అరాచక పాలనని గద్దె దించుతామని కష్టకాలంలో కూడా నిలబడ్డటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు. అలాగే దేవుడు నిండు ఆశీస్సులు ఇవ్వాలని, ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, భవిష్యత్తులో కూడా రాష్ట్ర అభివృద్ధిలో ఎప్పుడు కీలక పాత్ర పోషించాలని, ఈ ఎన్డీఏని 10 కాలాల పాటు ముందుకు తీసుకెళ్లడంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రిగా, జనసేన అధినేతగా 10 కాలాల పాటు ఎన్డీఏని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తూ స్వర్ణాంధ్ర సాధనకు బాటలు వేసే విధంగా ముందుకు వెళ్లాలని, భగవంతుడు ఆయనకి శక్తి, ఆరోగ్యాన్ని, ఆయురారోగ్యాలు ఇవ్వాలని, వారికి మంచి శక్తి ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.